పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో వంటలు తయారు చేస్తున్నట్లు గమనించారు. యాత్రికుల నుంచి ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్ల యాజమాన్యాలపై చర్యలు చేపడతామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం అంటే ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీప్ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు, ఐస్ గట్టి ఉంది. వాటిని కూడా మేము మీ ద్వారా తనిఖీ చేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడం